ఈ వారం వరకు కూడా దేవుడు నన్ను నా కుటుంబీకులను అందరినీ క్షేమముగా ఉంచి ఆయన సన్నిధిలో మేమందరము మరొక పర్యాయము ఆయన స్తుతించలాగా ఉంచినందుకు ఆయనకి మహిమ కలుగునుగాక. ఆమె ఈ చిన్న సాక్ష్యం కూడా ప్రభు దీవించునుగాక. ప్రియ దేవుని పిల్లలారా, పోయినటువంటి ఆదివారం మీకు 7 సంఘముల యొక్క పేర్లు తెలియజేశాను. వాటిలో మొదటిది ఎఫెసు, రెండవది స్మరణ, మూడవ సంఘము పెద్దము, 4వ సంఘము తుల్కేయ, 5 సార్డిస్, 6 ఫిలదెల్ఫియా, 7వ సంఘం లవోదికీయ. దేవుని బిడ్డలారా, మొదటి సంఘము గురించి మనము మాట్లాడుకున్నాం. అక్కడ మరొక పర్యాయం నేను జ్ఞాపకం చేసేటటువంటి మాట ఏంటంటే, మరి ఆ మొదటి సంఘంలో వాళ్ళు తప్పిపోయినటువంటి స్థితి ఏంటంటే దేవుని ప్రేమ యందు తప్పిపోయారు అన్నట్లు మనము తెలుసుకున్నాం. 7 నక్షత్రాలు తన పొడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్యన సంచరించుకోవడం చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేమని అపోస్తులు కార్యతాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటుమని నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలగలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకు నా ప్రేమను నేను నీ మీద కప్పుకొని నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు నీవు చేసి మారు మనసు పొందితేనే సరే, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి ఈ దీపస్తంభమును దాని చోట నుండి తీసుకుని దేవుని తీసుకోవాలి. అన్ని కార్యములు బాగున్నాయి, కానీ ఆ సంఘంలో ఉన్నటువంటి రోజు ఏంటంటే ఈ ప్రేమ, మొదటి ఉన్నటువంటి దేవుని ప్రేమను వాళ్ళు కోల్పోయారు. కనుక ఆ మాట మనము పోయిన ద్వారా చెప్పుకొని చాలా మాట్లాడుకున్నాం. అలాగే రెండవ సంఘమైనటువంటిది స్మరణ, అది చదువుకున్నాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, మొదటి వాడును కడపడబడిన ఉండి ముద్రునై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ శ్రమను దరిద్రతను నిలెరుగుదును. ఆయనను నీవు అనవబడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నిలెరుగుదును. నీవు పొందబోకు శ్రమలకు భయపడకము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోతున్నారు. 10 దినముల శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండవు. నేను నీకు జీవ కలిగించగలను. సంఘముతో ఆత్మ చూపుతున్న మాట చేయగలవాడు ఇది చేయించువాడు. 2వ మాటకు ఏ గానియో దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ స్మరణలో ఉన్నటువంటి స్థానానికి దేవుడు ఆ పద్మోస దీపంలో యోహాను తెలియజేసినటువంటి ఈ మాటలు, ఈ స్మరణ సంఘంలో దేవుడు తెలియజేసినటువంటి మాటలు, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడు. దేవుని బిడ్డలో ఎప్పుడు ధనవంతులే. ధనమంటే భూమి మీద ఉన్నటువంటి ఆస్తులను పెట్టి ధనవంతులు కాదు. ప్రభువును కలిగి ఉన్నటువంటి దేవుని బిడ్డలు అందరూ కూడా ధనవంతులే. ఎందుకంటే సమస్తము ప్రభు యొద్ద ఉన్నది. మనకు దయచేయవాడు, సమస్తము దయచేయవాడు ఆయనే. కనుక మనము లోకపరంగా దరిద్రులుగా కనబడినా, దీనులుగా కనబడినా, పేదవారుగా కనబడినా, దేవుని దృష్టిలో మన విశ్వాసమును బట్టి మనము ధనవంతులమే. దేవుని బిడ్డలారా, మరి ఈ దేవుని బిడ్డలైనటువంటి మనకు దేవుని యొక్క జీవించేటటువంటి వారికి అప్పుడప్పుడు కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి. ఆ శ్రమల్లో మనము కృంగిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగినీయగా
నీవు చెత్తకాని వాడు వదువు అని వాక్యం చెప్తుంది. కనుక 10 దినములు నీకు శ్రమ వస్తాయి, అయినలో నువ్వు ధైర్యంగా ఉండు, నీవు జయించు వారి యొక్క లిస్టులో ఉంటావు అని ప్రభు మనకే చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కాదు. హల్లెలూయా. మరొక చక్కటి మాట ఏమిటంటే, those who want to live a godly life will be persecuted, but the wicked and impostors will go from bad to worse, deceiving others and being deceived. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరికీ శ్రమಗಳು, అయితే దుష్టులను వంచకులను శ్రమలు వస్తాయి. అయినా ప్రభు అంటాడు, దేవుని బిడ్డలకు శ్రమలు వస్తే లేవదీసేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం కారణంగాక. మనలను లేవనెత్తువాడు ఆయనే. అయితే వికిడ్ అండ్ ఇంపోస్టర్స్ అంటే దుష్టులను వంచకులను, వారు ఇతరులను మోసగిస్తూ తామును మోసపోతూ అంతకంతకు చెడిపోదురు అని వాక్యం మనకే తెలియజేస్తుంది. కనుక చిన్న చిన్న శ్రమలు ప్రతివానికి వస్తాయి, మనకే వస్తాయి. కానీ మన యొక్క ధైర్యం ఏమిటంటే, దేవుడు మనలను లేవనెత్తేటటువంటి గొప్ప శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఈ యొక్క శ్రమను కూర్చి స్మరణ అనేటువంటి సంఘమునకు దేవుడు తెలియచేసినటువంటి గొప్ప మాట. 10 దినములు మీకు శ్రమలు వస్తాయి, డోంట్ వరీ, వాటి కొరకు ఏమీ బాధపడకండి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని శరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. ఏ కిరీటం అది? జీవ కిరీటము. దేవునికి స్తోత్రం కారణంగాక. హల్లెలూయా. పౌలు గారు మాట్లాడుతున్న ఒక సందర్భంలో తిమోతితో మాట్లాడుతాడు, ఇదిగో నా పరుగు కడముట్టించుకుని. దేవునికి స్తోత్రం కారణంగాక. హల్లెలూయా. నా కొరకు జీవ కిరీటము సిద్ధముగా ఉన్నది. నాకు మాత్రమే కాదు, ప్రభువునందు విశ్వాసముంచి వారు పరుగులను వారు తుదముట్టించేటటువంటి వారందరికీ కూడా జీవ కిరీటములు సిద్ధముగా ఉన్నవి అంటాడు ప్రభు. ఆ యొక్క అపోస్తలుడైనటువంటి పౌలు గారు. దేవునికి స్తోత్రం కాదు. అంటే మన జీవితము ప్రభువునందు నమ్మకముగా ఉండాలి, నమ్మకముగా జీవించాలి. అప్పుడు మన కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి జీవ కిరీటమును మనము పొందుదాం. ఈ మాట స్మరణ సంఘమునకు దేవుడు తన భక్తుడైనటువంటి తన ప్రియ శిష్యుడైనటువంటి యోహాను ద్వారా తెలియజేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకమును జయించేటటువంటి వారుగా ఉండాలి. ఈ లోకమును మనము జయించేటటువంటి వారుగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క కృప మనకి ఎప్పుడు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కారణంగా అయ్యా ప్రభువును నమ్ముకున్నటువంటి వాడికి శ్రమలు వస్తాయంటారండి అంటే, శ్రమలు ప్రతి వానికి వస్తాయి. కానీ వంచకులను దుష్టులను పడిపోదురు, నీతిమంతులు తిరిగి లేచెదరు. ప్రభు కృప వాళ్ళకి ఎప్పుడు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కారణంగా మొదటి యోహాను పత్రికలో ఒక చక్కటి మాట రాయబడిన మాట, డోంట్ లవ్ ది వరల్డ్ ఆర్ ది థింగ్స్ ఇన్ ద వరల్డ్. The love of the Father is not in those who love the world. For all that is in the world, the desire of the flesh, the desire of the eyes, pride and riches, comes not from the Father, but from the world. And the world and its desire are passing away, but those who do the will of God live forever. దేవునికి స్తోత్రం కారణంగాక. లోకమును గాని లోకములో ఉన్నటువంటి వాటిని గాని ప్రేమింపకటి. లోకములో ఉన్నటువంటి ఏమనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుటుంబమును, ఇవి తండ్రి వలన కలిగినవి కాదు, లోకము నుండి వచ్చినటువంటివి. ఒక దినమున లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి, కానీ
దేవుని చిత్తానుసారముగా జీవించేవాడు నిరంతరము జీవించను. దేవునికి స్తోత్రం కాండి గాక. స్మరణ సంగమునకు దేవుడు తెలియచేసినటువంటి గొప్ప విషయం ఇదే. శ్రమను ఉంది కదా అని, వచ్చింది కదా అని నువ్వు భయపడకు. అపవాదు కలుగు చేసే శ్రమకు నువ్వు భయపడకు. నువ్వు 10 దినములు శ్రమలు రావచ్చు, లేదా 20 దినములు రావచ్చు, కానీ నీతో నాతో మనందరితో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడై ఉన్నాడు. ఎందుకంటే మనము తిరిగి లేసేటటువంటి వాళ్ళము, రెండవ మరణమును గెలిచేటటువంటి వారుగా ఉంటాము. జీవకిరీటం పొంది దేవుని రాజ్యములో ఉండేటటువంటి వారు. భూమి మీద మనము ఆశీర్వదించబడతాము, దేవుని రాజ్యంలో మనము ఆశీర్వదించబడతాం. మనకు అంత ఆశీర్వాదం మనకు ఇచ్చాడు. ఆయన జీవ వృక్షము గల తోటలోనికి మరలా మనం ప్రవేశిస్తాం. ఆ జీవ వృక్ష ఫలములను మరలా మనము తింటాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కృప మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.